శ్యామ భగవాన్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा. श्री गुरुशरणं गच्छामि सततं श्री गुरुं स्मरामि. मम मति श्री गुरुः मम गति श्री गुरुः मम रति श्री गुरुः मम आत्मा श्री गुरुः इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. ఓం. నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. భజన్ సంకీర్తన చేస్తూ అమ్మా భగవాన్ని ఆరాధన చేస్తాము. ఎన్నడు మనకు ఒక్కడే దైవమురా, అతడే కల్కి దేవుడురా. నేమములోన నిత్యము మనకు దర్శనమిచ్చునురా, కల్కి దర్శనమిచ్చునురా. దేవలోకమే వదిలి భువిని మార్చగవచ్చెనురా, కల్కి మార్చగవచ్చెనురా. భక్తుల బాధల విముక్తి చేయగ పరుగున వచ్చెనురా, కల్కి పరుగున వచ్చెనురా.
నాడు నేడు ఎన్నడు మనకు ఒక్కడి దైవమురా, అతడే కల్కి దేవుడురా. నేమములో నా నిత్యము మనకు దర్శనమిచ్చునురా, కల్కి దర్శనమిచ్చునురా. ఇలలో ఎన్నడు ఎవ్వరు కానని దైవమురా, కలలో ఇలలో ఎన్నడు ఎవ్వరు కానని దైవమురా. సత్యదేవుడే కల్కి రూపుడై చేరగవచ్చెనురా, సత్యదేవుడే కల్కి రూపుడై చేరగవచ్చెనురా. కన్నుల నుండి కాంతి రేఖలే చీల్చుకువచ్చెనురా, కన్నుల నుండి కాంతి రేఖలే చీల్చుకువచ్చెనురా. హృదయములో పలిమలినములన్నీ హరించి వేసెనురా, కల్కి హరించి వేసెనురా. నాడు నేడు ఎన్నడు మనకు ఒక్కడే దైవమురా, అతడే కల్కి దేవుడురా. నేమములో నా నిత్యము మనకు దర్శనమిచ్చునురా, కల్కి దర్శనమిచ్చునురా. పంచేంద్రియముల బానిసత్వమే విడుదల చేసెనురా, పంచేంద్రియముల బానిసత్వమే విడుదల చేసెనురా. ఆరు దోషముల బంధము నుండి పరిరక్షించెనురా, ఆరు దోషముల బంధము నుండి పరిరక్షించెనురా. కన్న తండ్రి అయి కరుణామూర్తి అక్కున చేర్చెనురా, కన్న తండ్రి అయి కరుణామూర్తి అక్కున చేర్చెనురా. ఆ ప్రేమ స్వరూపుని పాద కమలమే మాకిక సర్వమురా, ఆ ప్రేమ స్వరూపుని పాద కమలమే మాకిక సర్వమురా. నాడు నేడు ఎన్నడు మనకు ఒక్కడే దైవమురా, అతడే కల్కి దేవుడురా. నేమములో నా నిత్యము మనకు దర్శనమిచ్చునురా, కల్కి దర్శనమిచ్చునురా. जय बोलो श्री अम्मा भगवान की जय, जय बोलो श्री कल्की अम्मा भगवान की जय. ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము. ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని, ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా, జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి అమ్మా భగవాన్కి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతని వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత
श्रीभगवते नमः। श्रीभगवती समेत श्रीभगवते नमः। श्रीभगवती समेत श्रीभगवते नमः। श्रीभगवते नमः। श्रीभगवते नमः। ओम। श्री अम्मा भगवान अनुगृहीतोस्मि। श्री अम्मा भगवान అనుగ్రహీతోస్మి। ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్రీ అమ్మా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. పాసా వరుణ్ గౌడ్ గారి బిజినెస్లో శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో బాగా అభివృద్ధి కలగాలని ప్రార్థన చేస్తాము. మిహిరా గారికి ముస్లిం వెటర్నరీ హాస్పిటల్లో డిఎన్బి పెడియాట్రిక్స్లో సీట్ రావాలని ప్రార్థన చేస్తాము. ఆశలత గారి ఆర్థిక సమస్యలన్నీ పరిష్కరించబడాలని, వారి అబ్బాయి తన స్ట్రెస్ నుండి బయటపడాలని ప్రార్థన చేస్తాము. ओम सच्चिदानंद परब्रह्मा पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवती समेत श्री भगवते नमः। श्री भगवते नमः। श्री भगवते नमः। यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्।
यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। जय बोलो अनुग्रह प्रदात श्री कल्की अम्मा भगवान की जय। जय बोलो वैदीश्वर श्री कल्की अम्मा भगवान की जय। ఇప్పుడు భక్తుల అనుభవాలు విందాము. శ్రీ అమ్మా భగవాన్ వారికి చేసిన మహిమల్ని తెలుసుకుందాము. ఎప్పుడైనా మహిమలు విన్నా, మహిమల్ని పంచుకున్నా, అలాంటి మహిమలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతా భావంతో మహిమల్ని చెప్పుకోవటము, వినటము అనేది జరుగుతూ ఉండాలి. శ్రద్ధగా భక్తులు చెప్పే అనుభవాల్ని వినండి. నమస్తే, కల్కి శరణం. నా పేరు శ్రీదేవి, మాది విజయవాడ. కల్కి మా జీవితంలోకి వచ్చిన తర్వాత, ఆయన తెలుసుకున్న తర్వాత చాలా అద్భుతాలు మా జీవితంలో జరిగాయి. అయితే అందులో ఒక అద్భుతం మీతో పంచుకోవాలని ఈరోజు తెలియపరుస్తున్నాను. మా మదర్ వచ్చి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ. ఆవిడ ఇది జరిగి 14 సంవత్సరాలు అయింది. ఈ సంఘటన జరిగి ఈ రోజుకి మా జీవితాల్లో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. అయితే ఆ రోజు మా మదర్కి చేసిన అద్భుతం మాత్రం మర్చిపోలేనిది. ఆవిడ రోజు ఆఫీస్కి బండి మీద, వెహికల్ మీద వెళ్తారు. ఆ రోజు బైక్ మీద వెళ్తూ టైం అయిపోయిందని చాలా స్పీడ్గా తీసుకెళ్తున్నారు. మా వారు తీసుకెళ్తున్నారు. సిగ్నల్ పడిన చోట సడన్గా అంత ఫాస్ట్గా వచ్చే వెహికల్ స్లో అయ్యేటప్పటికి ఆవిడ కొంచెం వెయిట్ మనిషి స్లిప్ అయిపోయి పడిపోయారు కింద. అమాంతం వెనక్కి పడిపోయారు. ఆ పట్టం ఏమైందంటే మోచేయి మీద పడిపోయారు. బాగా వాపు వచ్చేసి మోచేయి, ఆవిడని లేపలేకపోయాం. అసలు రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎవరు లేపలేకపోయారు. మోచేయి బాగా వాపు వచ్చేసి ఎటు కదపలేని స్థితి, చాలా పెయిన్, తట్టుకోలేక విపరీతంగా ఏడ్చేస్తున్నారంట. అప్పుడు అందరూ కలిసి పక్కనే హాస్పిటల్ ఉంటే తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపించగానే ఆయన బోన్ ఏదో అయిందమ్మా, విలవిల్లాడిపోతున్నారు ఆవిడ, ముందు ఎక్స్రే తీద్దామని గబగబా మెడిసిన్స్, ఇంజెక్షన్ రాసి ఎక్స్రేకి తీసుకెళ్దామని చెప్పేసి తీసుకురమ్మన్నారు. ఇక వెంటనే ఆవిడ కల్కికి ప్రేయర్ చేయడం మొదలుపెట్టారు. కల్కి, నువ్వే తగ్గించాలి, నాకు నొప్పి తట్టుకోలేకపోతున్నాను, నేను చాలా పెయిన్, నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ఏదో ఒకటి చేసి, నువ్వు ఏదో ఒక అద్భుతం చేసి నువ్వు నాకు నొప్పి లేకుండా చేయమని ఆవిడ బాగా కల్కిని ప్రార్థించారు. ప్రార్థించిన మరుక్షణం ఆవిడకి మోచేయి మీద ఒక వేలితోటి లోపల దాన్ని యథాస్థానానికి, ఆ బోన్ ఏదైతే పక్కకు తొలగిందో దాన్ని యథాస్థానానికి జరిపినట్టు ఆవిడ క్లియర్గా తెలిసిందంట. ఆ జరిపిన క్షణం నుంచి అస్సలు పెయిన్ లేదంట. వాపు కొద్దిగా తగ్గటం మొదలుపెట్టి అస్సలు పెయిన్ లేదంట. చెయ్యి ఎటు తిప్పినా పెయిన్ లేదంట. ఆవిడ అటు ఇటు కదిపి చూస్తే ఎక్కడూ నొప్పి లేదు. డాక్టర్ గారు ఎక్స్రేకి తీసుకెళ్ళమంటే ఆవిడ పెయిన్ లేదంటున్నారండి అని మా వారు డాక్టర్ గారికి చెప్తే, డాక్టర్ గారు వచ్చి చూసి, అదేంటమ్మా ఇప్పుడే కదా అంత పెయిన్ ఉందని విలవిల్లాడిపోయావంటే, లేదండి అంటే, ఇదేం పెద్ద మిరాకిల్, ఇప్పుడే కదా నువ్వు ఏడ్చావంటే, నేను కల్కి భక్తురాలనండి, ఆయన ఏదో అద్భుతం చేశారు, నేను ఇందా నుంచి ఆయనకే ప్రేయర్ చేస్తున్నాను నేను అని మా మదర్ చెప్పడం జరిగింది. ఆయన ఆశ్చర్యపోయి నవ్వి వెంటనే బలానికి మందులు రాసిచ్చి పంపారు. ఇంత పెద్ద అద్భుతాన్ని చేసి మా మదర్కి అంత అనుగ్రహాన్ని ఇచ్చి, ఎటువంటి పెయిన్ కిల్లర్స్, ఎటువంటి ఆ చెయ్యికి ఎటువంటి ట్రీట్మెంట్ జరగకుండానే మహా అద్భుతాన్ని చేసి మా అమ్మగారికి అంత అనుగ్రహాన్ని ఇచ్చిన కల్కికి అనంత కోటి కృతజ్ఞతలు, చాలా కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే అమ్మా భగవాన్ శరణం దాసాజీ. నా పేరు లక్ష్మీదేవి, నేను షాపూర్లో ఉంటాను దాసాజీ. ఈ శనివారం జరిగిన ప్రక్రియ దాసాజీ ఎంతో అద్భుతంగా జరిగింది దాసాజీ. నాకు ఆ ప్రక్రియ జరిగే సమయంలో రమణ మహర్షి కనిపించారు దాసాజీ. నాకు రమణ మహర్షి పక్కనే నేను ఉన్నాను, అది క్లియర్గా చూడగలిగాను దాసాజీ. చూసిన తర్వాత దాసాజీ కాసేపటికి ఆ ప్రక్రియ జరిగే సమయంలో నా బాడీ ఉన్నట్టే అనిపించలేదు దాసాజీ. నా బాడీ లేదు అసలు, అలా అనిపించాను, అలా అనుభవించగలిగాను దాసాజీ.
విట్టల విట్టల భజన జరిగే సమయంలో దాసజీ ఇట్లా లోపలంతా ఇట్లా పూల వర్షం కురిసి భగవాన్తో ఎంత ఆనందంగా ఉండగలిగానంటే దాసజీ, భగవాన్ చేతులు అలా పట్టుకొని, అమ్మ చేతులు అలా పట్టుకొని లోపల మైమరిచిపోయి ఆనందంతో నాట్యం ఆడుతున్నాను దాసజీ. ఎంత ఆనందం అంటే దాసజీ చెప్పలేను, అంత ఆనందం అనుభవించగలిగాను నా అమ్మ భగవాన్తో. చాలా అద్భుతంగా జరిగింది దాసజీ. చాలా అంటే చాలా ఆనందం అనేది నా లోపల అలా ఉండిపోయింది దాసజీ. అది జరిగిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారు దాసజీ మంగళారతి ఇద్దామని. అది మంగళారతి ఇద్దామంటే నా బాడీ సహకరించలేదు. మాట వినిపిస్తుంది, నేను లేచి ఇవ్వలేకపోతున్నాను దాసజీ. కాసేపు అలా కూర్చుండిపోయాను. అదంతా నాకు క్లియర్గా తెలుస్తుంది దాసజీ. తర్వాత లేచినాక తర్వాత కాసేపటికి నార్మల్ స్థితికి వచ్చాను దాసజీ. ఈరోజు నాకు ఇంత అద్భుతం చేసిన నా అమ్మ భగవానికి, ఇంతటి ఆనందం ఇచ్చిన నా అమ్మ భగవాన్లకి శత కోటి కోటి కృతజ్ఞతలమ్మా. శత కోటి కోటి కృతజ్ఞతలు నాన్న. మీకు కూడా శత కోటి కోటి కృతజ్ఞతలు దాసజీ. ఈరోజు ఇంత ఆనందం పొందగలిగాను దాసజీ. థ్యాంక్ యూ దాసజీ. నమస్తే అమ్మా భగవాన్ శరణం దాసజీ. जय बोलो महिमा प्रदात శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కి జై. ఇప్పుడు ఈరోజు టీచింగ్లోకి వెళ్తాము. ఆల్ ఎజంప్షన్స్ ఆర్ ఏ లై. ఊహలన్నీ అబద్ధము అంటున్నారు శ్రీ అమ్మ భగవాన్. మనము మన మనసుతోని పనిచేస్తూ ఉంటాము. మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. దాని నుంచి మనము కొన్ని నమ్మకాలు ఏర్పరచుకుంటూ ఉంటాము. ఈ ఆలోచనలు వచ్చిన దాన్ని బట్టి మన లోపల నమ్మకాలు ఏర్పడతాయి. ఈ నమ్మకాలు ఎలా ఏర్పడతాయి అంటే, గతంలో వచ్చిన అనుభవాల వల్ల మనం ఎలాగా కండిషన్ అయి ఉన్నామో, మన చుట్టూ ఉన్న సమాజము ఏం చెప్తుంది, అంతేకాకుండా వ్యక్తిగతంగా మనము కొంతమంది మీద సానుకూలంగా ఉంటాము లేదా వ్యతిరేకంగా ఉంటాము. ఇట్లాగా మనం ఎన్నెన్నో అభిప్రాయాల్ని లేదా ఊహల్ని ఏర్పరచుకుంటూ ఉంటాం. అయితే ఇవి ఒకసారి కొంచెము ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి మనకు తెలియకుండానే అవే మన జీవితాన్ని నడిపించేస్తూ ఉంటాయి. అంటే అవి అచేతనంగా మన లోపల నుంచి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. మనల్ని అర్థం చేసుకోవాలన్నా, ఇతరుల్ని అర్థం చేసుకోవాలన్నా, ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలన్నా ఈ అజంప్షన్స్, ఊహల మీద ఆధారపడి మనము ప్రపంచాన్ని చూస్తూ ఉంటాము. చిన్న చిన్న సంఘటనలు మనం చూసినా మనం ఎలాగా ఊహలో ఉంటున్నాము అంటే ముందుగానే ఒక అభిప్రాయానికి ఎలా వచ్చేస్తున్నాము అన్నది అర్థమవుతూ ఉంటుంది. ఉదాహరణకి మన సిటీలో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ అని అమ్ముతూ ఉన్నారు. డ్రాగన్ ఫ్రూట్ను మీరు తిన్నారు. తిన్న తర్వాత అది మీకు నచ్చింది. మీరు ఆ డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంది అని మీ స్నేహితులు లేదా మీ ఇంట్లో వాళ్ళు అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంది అంటే, తాటి ముంజులాగా ఉంది, కొంచెం ఆవాలు వేసినట్టుగా తాటి ముంజులా ఉంది, 2 రంగుల్లో వస్తుంది, తెల్లగా ఉంటుంది, గులాబీ రంగులో ఉంటుంది, ఇట్లాగా చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ మన అనుభవము మనకి ఒక అభిప్రాయాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మరొకసారి ఎవరైనా ఏదైనా ఒక పండు ఎలా ఉంది అని కొత్తగా మిమ్మల్ని ట్రై చేయమని ఇచ్చారు అనుకోండి, ఒక వ్యాక్స్ యాప్లని ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఏం చెప్తారు? డ్రాగన్ ఫ్రూట్లా ఉంది, ఇది కూడా చైనా వాళ్ళే అని చెప్తూ ఉంటారు. అంటే మనము ఊహిస్తూ ఉంటాం. కళ్ళ ముందు ఏది ఉందో దాన్ని చూస్తూ ఉన్నప్పుడు గత అనుభవాల నుంచి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే ఈ అర్థం చేసుకోవడము అనేది ఎలా జరుగుతుంది అంటే మన యొక్క కండిషనింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ కండిషనింగు ఎన్నో రకాలుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇది మీ తాత అవ్వ చెప్పిన కథల వల్ల అవ్వచ్చు, లేదా మీ చుట్టూ ఉన్న ప్రపంచం వల్ల అవ్వచ్చు, మీతో ఎవరు ఎలాగా ప్రవర్తించారో దాన్ని బట్టి కూడా ఈ కండిషనింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇట్లాగా మన జీవితంలో మనము ఊహించడానికి
ఊహించడానికి మనం ఎన్నో ఆసరాగా లేదా కారణాలని మనము పెట్టుకుంటూ ఉంటాం. మన అనుభవాలు, కండిషనింగ్స్, సామాజిక ఇన్ఫ్లుయెన్సెస్, వ్యక్తిగత అభిప్రాయాలు, ఇట్లాగా ఇవన్నీ మనకి దోహదపడుతూ ఉంటాయి ఊహించుకునేదానికి. అనుభవాల నుంచి, ఈ యొక్క జ్ఞానాల నుంచి మనము ఊహించుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మన లోపల ఊహ అనేది ఏర్పడుతుంటుందో మనము జీవితాన్ని వర్తమానంలో జీవించడం అనేది మానేస్తూ ఉంటాము. జీవితాన్ని ఊహల్లోనే మనము చూస్తూ ఉంటాము. ఉదాహరణకి మీరు ఒక స్నేహితుడి దగ్గర ఒక ₹1,00,000 అప్పు తీసుకున్నారు. మీ దగ్గర మనీ టైట్గా ఉంది. ఆయన ఇమ్మని అడుగుతున్నారు. అరేంజ్ చేస్తాను అని మీరు చెప్తూ ఉన్నారు. కొద్ది రోజులు అయ్యింది. ఉదయాన్నే ఫోన్ రింగ్ అవుతూ ఉంది. చూస్తే ఆ స్నేహితుడు, అబ్బా ఉదయాన్నే మొదలు పెడతాడు రామాయణం డబ్బులు ఇవ్వాలని, నేను ఫోన్ ఎత్తను అని పక్కని తిప్పేసి పెట్టేస్తారు. ఒక గంట తర్వాత ఇంకొక స్నేహితుడు ఫోన్ చేస్తాడు. నువ్వు ఫోన్ ఎత్తలేదు కదా, వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్కి తీసుకెళ్తా ఉన్నారు, నువ్వు తోడు వస్తావేమోనని ఫోన్ చేశాడు, నువ్వు ఫోన్ ఎత్తలేదు, నేను వెళ్ళాను అని చెప్తారు. సో ఇక్కడ ఏం జరిగింది? ఊహించడం వల్ల మీరు ఒక వ్యక్తికి సహాయం చేయడం అనేది జరగలేదు. ఆపదలో నిన్ను ఆదుకున్న స్నేహితుడికి నువ్వు ఆదుకోలేకుండా ఉండిపోయావు. కారణం ఏంటి? మీ మనసులో మీరు ఊహించటం వల్ల. ఊహలన్నీ అబద్ధమని శ్రీ భగవాన్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి మనసు నిర్మించుకున్న కట్టడాలు. ఒక్కొక్క దాని చుట్టూ ఒక్కొక్క ఊహని మీరు నిర్మిస్తూ ఉంటారు. అది ఆఫీస్లో ఒక మేనేజర్ అవ్వచ్చు, బాస్ అవ్వచ్చు, మీ బిజినెస్ వాళ్ళు అవ్వచ్చు, మీ భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు. ఇట్లాగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిదాన్ని కూడా ఊహిస్తూనే ఉంటారు. ఒక అమ్మాయి రాత్రి 10 గంటలకి ఇంకా ఫోను చూస్తూనే ఉంది. తల్లి అనుకుంటుంది ఎవరితో చాట్ చేస్తుంది, ఎవరో అబ్బాయిని లైన్లో పెడుతుందిలే అని అనుకోవచ్చు. ఫోను అడిగి తీసి చూస్తే తన ఊహ నిజమా కాదా అన్నది తెలుస్తుంది. అయితే మనసు అట్లాగా ఉండనివ్వదు. మనసు వాస్తవాన్ని చూడటానికి అది సిద్ధపడదు. అది ఊహించేసి అదే సత్యమని నమ్మి దానికి తగ్గట్టుగానే మిమ్మల్ని ప్రవర్తించేటట్టు చేస్తూ ఉంటుంది. వర్తమానంలో ఒక విషయం జరుగుతుంది. అయితే మనసు దాని చుట్టూ ఒక కథను అల్లి కథను చూస్తూ వాస్తవాన్ని చూడకుండా ఉండిపోతుంది. వాస్తవాన్ని చూడటము అంటే మనసు అల్లే కథల్ని, భ్రమల్ని, పూర్వ అనుమానాల్ని పక్కకు పెట్టి చూడటము. ఇవన్నీ మన అభిప్రాయాలని అవి నిర్ణయిస్తూ ఉంటాయి. సో అందువల్ల శ్రీ భగవాన్ అంటూ ఉన్నారు, అన్ని ఊహలన్నీ అబద్ధము అని. ఎప్పుడైతే మనము ఊహిస్తూ జీవితాన్ని జీవిస్తూ ఉంటామో అది మీకు దుఃఖానికి దారితీస్తూ ఉంటుంది. మన బాంధవ్యాలన్నీ కూడా దిగజారిపోవడానికి కారణమవుతూ ఉంటాయి. మనము గతంలో ఎవరితోనైనా గాయమయ్యి ఆ వ్యక్తిని అదే భావంతో చూస్తూ ఉంటాం. మీరెప్పుడు ఇంతే అని మీరు వారిని ఆ విధంగానే చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ వ్యక్తి తను క్షమాపణ అడుగుదామని వచ్చినప్పటికీ మీరు ఆ వ్యక్తిని స్వీకరించలేకుండా ఉండిపోతూ ఉంటారు. ఆ బాంధవ్యాలు అనేవి ఎప్పటికీ నయం కాకుండానే ఉండిపోతూ ఉంటాయి. ఈ టీచింగ్ మీకు అన్ని రకాల ఊహల్ని, అభిప్రాయాల్ని ప్రశ్నించుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. ఒకసారి ఎరుక వహించండి, గమనం వహించండి. మీరు అన్నిటినీ ఊహించే చూస్తూ ఉన్నారు. ఉదాహరణకి మీరు ఒక సినిమాకి వెళ్ళారనుకోండి, అక్కడ ఏం జరుగుతుందా అని మీరు ఊహించడం ఆరంభిస్తూ ఉంటారు. ఆ సినిమాని మీరు ఆస్వాదించలేరు. అట్లాగా జీవితంలో చిన్న చిన్న ఆనందాల్ని కూడా ఈ ఊహల వల్ల మీరు దూరం చేసుకుంటూ ఉంటారు. అన్ని ఊహలు కూడా
అబద్ధాలే. వాస్తవాన్ని అవి చూడనివ్వకుండా చేస్తూ మీరు జీవితంలో ఎన్నిటినో కోల్పోయేటట్టు చేస్తూ ఉంటుంది. మన ధర్మంలో ముఖ్యమైన అంశము సచేతమవటము, మేల్కొనటము. అంటే జరుగుతున్న విషయాల్ని గమనించి చూడటము అనేది ఆరంభించాలి. అది నెమ్మదిగా ఎరుకలోకి దారితీస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది టీచింగ్ మీకు సహాయం చేస్తూ ఉంటుంది. అన్నీ మీరు ఊహించి జీవితాల్ని చూస్తూ ఉన్నారు, వాస్తవాన్ని చూడటం లేదు. ఎప్పుడైతే వాస్తవం చూస్తూ ఉంటారో ఊహలన్నీ కూడా అబద్ధాలుగా మీకు తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ టీచింగ్ మీకు స్పష్టమవుతూ ఉంటుందో అప్పుడు జీవితాన్ని నిజంగా జీవించడం అనేది ఆరంభమవుతూ ఉంటుంది. జీవితంలో లోతైన అనుభవాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మనసు నుంచి మీరు విడుదల అవ్వటం కూడా ఆరంభమవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఘటనని, ప్రతి వ్యక్తిని, ప్రతి విషయాన్ని, వస్తువుని అన్నిటినీ కూడా మీరు ఊహించి చూస్తూ ఉన్నారు. ఆ ఊహలు తొలగిపోతూ ఉంటే వర్తమానంలో జీవించటం అనేది జరుగుతూ ఉంటుంది. మనసుని మీరు బద్దలు చేసుకొని బయట జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అంతేకాకుండా వర్తమాన ప్రపంచంలో ప్రాక్టికాలిటీ అంటే వాస్తవంగా ఉండడం అన్నది కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. ముందుగా మీరు మీ జీవితంలో ఎలాగా ఊహించి జీవితాన్ని చూస్తున్నారు అని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. గతంలో లేదా ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఒక సంఘటన జరిగి మీరు గాయపడ్డారు అన్నప్పుడు ఆ సంఘటన తలుచుకొని ఎక్కడ మీరు అవతలి వ్యక్తిని ఎలా ఊహించి చూస్తున్నారు అన్నది గమనించండి. ఇంకేదైనా విషయమైనా సరే అక్కడ మీరు ఎలా ఊహించి చూస్తున్నారు, దానివల్ల మీకు ఎలాంటి దుష్పరిణామాలు కలిగాయి అన్నది గమనించాలి. కొంచెంసేపు నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద గమనం తీసుకొని మీకు ఉన్న ఊహలు ఎలాగున్నాయి అన్నది గమనించండి. ఈ సమయంలో సోమా గురించి ప్రార్థన చేస్తాము. ఒక గ్లాస్తో నీటిని శ్యామా భగవాన్ శ్రీమూర్తి ముందు పెట్టుకోండి. ఇది సోమాగా మారాలని ప్రార్థన చేయండి. సోమా యొక్క సంకల్పము ఈ మధ్య కాలంలో మీరు గమనించిన అజంప్షన్స్ని లేదా అభిప్రాయాల్ని గమనించేటట్టు చేయమని, ఆ నెగిటివ్ అజంప్షన్స్ని ఊహల్ని తొలగించమని ప్రార్థన చేస్తారు. वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेय सोमं पिबतु वृत्रः
सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेयसोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः वैनतेयसोमं पिबतु वृत्रः सोमं धनस्य सोमिनो मह्यं ददातु सोमिनः. కొంచెం సోమాన్ని సేవించండి. శ్రీయమ్మ భగవాన్ పాదాలని కానీ వారి యొక్క పాదకులు కానీ పట్టుకొని ఉండండి. మీ లోపల ఆ నెగిటివ్ అభిప్రాయాలన్నీ కూడా లేదా నెగిటివ్ ఊహలన్నీ కూడా కరిగిపోతున్నట్టుగా మీరు ఈ సమయంలో విజువలైజ్ చేసుకొని చూడాలి. नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते वर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि वर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते तनुजनिरोषिणि दिविसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మనము పరంజ్యోతిని ఆవాహనం చేస్తాము. మీరు ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం ద్వారా పరంజ్యోతిని రమ్మని ఆహ్వానిస్తారు. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ ఆవాహనం అవుతున్నప్పుడు వారి యొక్క చైతన్యము మన లోపల వాస్తవంతో ఉండేటట్టు, జీవితము ఎటువంటి భ్రమలు లేకుండా జీవించేటట్టు మీకు సాధ్యమవుతూ ఉంటుంది. దాంతోపాటుగా మీకు ఉన్నత చైతన్యం కలిగిన ఒక డివైన్ బీయింగ్ యొక్క అనుభవాన్ని మీకు డౌన్లోడ్ చేస్తారు. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః.
दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरुंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिगंबरा दत्तगुरूंचे नाम स्मरा परमेश्वर हा जगी खरा శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు ఆనంద స్థితిని ట్రాన్స్ఫర్ చేయమని శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తారు. ముగ్గురు వ్యక్తులను తలుచుకొని వారికి ఆనంద స్థితి కలగాలి లేదా ప్రేమ స్థితి కలగాలని ప్రార్థన చేస్తారు. जय बोलो श्री పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. సత్యలోకంలో వచ్చే నెల జరిగే సుదర్శన హోమ సేవకులకి సేవా డేట్స్ డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 27 వరకు ఉంటుంది. సో సేవకులు ఎవరైతే సత్యలోకంలో సుదర్శన హోమ సేవ చేయాలనుకుంటున్నారో వారు 15 నుంచి 17 లోపు రావచ్చు. 26 లేదా 27కి మీరు నిష్క్రమించవచ్చు. ఈ వచ్చే నవంబర్ 14న కృతజ్ఞతా దినోత్సవ సందర్భంగా మనము పుష్పయాగము ఆన్లైన్లో నిర్వహిస్తున్నాము. దానికి రిజిస్ట్రేషన్స్ మీరు లింక్ ద్వారా నమోదు చేయించుకున్నట్లయితే యాప్లో వీక్షించవచ్చు. 14వ రోజు సాయంత్రం మనము 4 గంటల నుంచి ఉప్పల్ ఆలయంలోని రుద్ర అభిషేకము, రుద్రహోమ, మహామృత్యుంజయ హోమము నిర్వహించబోతున్నాము. మన అమ్మా భగవాన్ భక్తజనులందరికీ వారి వారి కుటుంబాలన్నీ కూడా సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ హోమం నిర్వహిస్తున్నాము. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే నేరుగా వచ్చి ఈ హోమంలో పాల్గొవాలి. ఇతర వివరాలకు మీ ఏరియాలో ఇన్ఛార్జెస్ని లేదా లీడర్స్ని సంప్రదించండి. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు స్వర్ణలత గారు, పార్షా వరుణ్ గౌడ్ గారు. వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహము వీరి జీవితంలో సంపూర్ణంగా ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము.
ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న దంపతులు సంతోషి శ్యామల గారు, నాగశివ ప్రసాద్ గారు, ఆర్ పురుషోత్తం రెడ్డి గారు, మంజులారెడ్డి గారు. వీరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో వీరి దాంపత్య జీవితము సుఖ సంతోషాలతో నిండి ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో ఈరోజు అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ్ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆయుష్జీ అండ్ ఫ్యామిలీ, డాక్టర్ ధన్రాజ్ గారు, పి శ్రీధర్ గారు, స్వర్ణలత గారు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. హరి ఓం. ఇంక చివరిగా అమ్మా భగవాన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మంగళహారతితో మన ఈ సత్సంగాన్ని ముగిస్తాము. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. 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 करुणामय करुणा के सागर, करुणामय करुणा के सागर, सुंदर दर्शन तेरा. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. जय बोलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परमज्योति परमात्मा श्री अम्मा भगवान की जय.